హాయ్, వెల్కమ్ బ్యాక్ పవర్ బిఐ తెలుగు సిరీస్. ఇక్కడ మనము ఈరోజు ఇన్స్టాలేషన్ ఆఫ్ ద పవర్ బిఐ డెస్క్టాప్ గురించి డిస్కస్ చేస్తాము. సో మనం ఇన్స్టాలేషన్ ఆఫ్ ద పవర్ బిఐ డెస్క్టాప్ గురించి డిస్కస్ చేసే కంటే ముందు మన సిస్టమ్కి కొన్ని రిక్వైర్మెంట్స్ అవసరమవుతాయి. సో ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే విండోస్ 10 ఆర్ లేటర్ అయి ఉంటే బెటరు. అట్లీస్ట్ 4 GB ర్యామ్ ఉంటే మనము అప్లికేషన్ని ఫీజబుల్గా యూజ్ చేసుకోగలుగుతాము. నార్మల్గా ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ పవర్ బిఐలో కొంచెం స్పీడ్గా మనం రిపోర్ట్స్ని బిల్డ్ చేయడం కానీ అప్లికేషన్ ఓపెనింగ్ క్లోజింగ్ కానీ ఇది చేయాలంటే 8 GB ర్యామ్ అనేది ఇప్పుడు రికమెండ్ చేస్తున్నారు. .NET ఫ్రేమ్వర్క్ అనేది 4.7.2 ఆర్ లేటర్ అనేది ఫీజబుల్ రికమెండెడ్. ప్లస్ ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఫర్ ద అప్డేట్స్. ఇక్కడ పవర్ బిఐ అప్లికేషన్ ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ మనకు ఒక అప్డేట్ అనేది దొరుకుతుంది. సో ఈ అప్డేట్ గురించి మనకు అప్డేటెడ్గా ఉండాలి. మనకి ఏం అప్డేట్ జరిగింది అనేది తెలియాలి. ఏం విజువల్స్లో అప్డేషన్ వచ్చింది, ఏం విజువల్స్లో మనకు ఏమైనా విజువల్లో చేంజెస్ ఉన్నాయా, లేదంటే విజువల్లో కొత్త రకం విజువల్ ఏదైనా వచ్చిందా, లేదంటే ఏమైనా మాడిఫికేషన్స్ జరిగాయా, ఇట్లాంటివన్నీ మనం తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. సో దిస్ ఈజ్ ఆప్షనల్, బట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ వరకు అయితే మనకి ఇంటర్నెట్ అవసరం అవుతుంది. దాని తర్వాత అప్లికేషన్ని మనం స్టాండ్ అలోన్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ అప్డేట్ పర్పస్ అయితే మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం అవుతుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ అనేది మనకు మల్టిపుల్ ఆప్షన్స్లో దొరుకుతుంది. ఒకటి మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి, రెండోది వచ్చేసి అఫీషియల్ పవర్ బిఐ వెబ్సైట్ నుంచి లేటెస్ట్ వర్షన్ పవర్ బిఐ డెస్క్టాప్ 2025 అనేది దొరుకుతుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్లో మైక్రోసాఫ్ట్ స్టోర్ అన్నాం కదా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి మనము పవర్ బిఐ డెస్క్టాప్ని ఎట్లా డౌన్లోడ్ చేస్తామంటే జస్ట్ క్లిక్ ఆన్ ద మైక్రోసాఫ్ట్ స్టోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ బార్లో పవర్ బిఐని ప్రింట్ చేయండి. పవర్ బిఐని ప్రింట్ చేస్తే ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంటే ఇలా ఓపెన్ అని ఉంటుంది. ఇన్స్టాల్ చేయకపోతే గెట్ అనే ఆప్షన్ దొరుకుతుంది. గెట్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అని అడుగుతుంది. ఇన్స్టాల్ చేసేసిన తర్వాత ఓపెన్ అని అడుగుతుంది అనమాట. సో ఇది వన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసింది. ఇంకొక వర్షన్లో మనం పవర్ బిఐని ఎలా డౌన్లోడ్ చేయొచ్చు అంటే జస్ట్ గో టు ద గూగుల్. సో మనం గూగుల్కి వెళ్ళి లేటెస్ట్ వర్షన్ ఆఫ్ పవర్ బిఐ మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గూగుల్లో పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్ అని కొట్టిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ క్లిక్ చేసి ఇక్కడ మనకు లాంగ్వేజ్ డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ దొరుకుతుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ బి గోయింగ్ టు డౌన్లోడ్ అయ్యి ఇలా పవర్ బిఐ డెస్క్టాప్ బై 64-bit .exe ఫైల్ అనేది బిల్డ్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే లేటెస్ట్ వర్షన్ ఎప్పుడు పబ్లిష్ చేశారు లేటెస్ట్ వర్షన్ని అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో లేటెస్ట్ వర్షన్ ఇక్కడ ఆగస్ట్ 25న లేటెస్ట్ వర్షన్ అనేది ఇక్కడ పబ్లిష్ చేశారు. ఓకే, సో ఏమి అప్డేట్స్ వచ్చాయి ఏంటి అనేది మనకు కావాలంటే ఇన్ బ్రీఫ్గా వాట్ ఈస్ ద పవర్ బిఐ డెస్క్టాప్, వాట్ యు ఆర్ గోయింగ్ టు లర్న్, సో అన్నీ ఇక్కడ మనకు బ్రీఫ్గా దొరుకుతాయి. కావాలంటే మీరు థియరిటికల్గా ఇక్కడ చూడొచ్చు. సో ఇలాగా దిస్ ఈస్ ద 2 వర్షన్స్ ఆఫ్ డౌన్లోడింగ్ ద పవర్ బిఐ. తర్వాత నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, ఇంకా మనం వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత పవర్ బిఐ డెస్క్టాప్ని ఒకసారి మనం ఓపెన్ చేసి చూస్తామన్నమాట. సో ఇక్కడ పవర్ బిఐ డౌన్లోడ్ అయిపోయింది. 2 వర్షన్స్లో మనం డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఇలాంటి ఐకాన్ మనకు ఒకటి ఇక్కడ ఉంది కదా, పవర్ బిఐ ఐకాన్, పవర్ బిఐ డెస్క్టాప్ ఐకాన్ అనేది మనకు ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో దీన్ని మనం ఏం చేయాలంటే డబుల్ ట్యాప్ చేస్తే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇట్ విల్ గోయింగ్ టు ఓపెన్ ద పవర్ బిఐ అప్లికేషన్. మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ పర్పస్ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఎందుకు ఇంటర్నెట్ ఆప్షన్ ఉండాలి అనేది. సో ఇలాంటి మనకు అప్డేట్స్ మనకు రావాలి అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉండాలి, రైట్. సో ఇప్పుడు దిస్ ఈజ్ వాట్ బ్లాంక్ రిపోర్ట్ను ఓపెన్ చేద్దాము. బ్లాంక్ ఓపెన్ చేసిన తర్వాత సో యూ జస్ట్ అబ్జర్వ్ ద రిబ్బన్స్. ఇక్కడ రిబ్బన్స్ను మనం ఎంటీ రిబ్బన్స్ను ఎంటీ రిబ్బన్స్ అంటే మనం ఎటువంటి డేటాని ఇంకా ఇక్కడ మనం కనెక్ట్ అవ్వలేదు. సో జస్ట్ వీళ్ళు అబ్జర్వ్ ఏ ట్యాబ్ అనేది ఏం చేస్తుంది అనేసి. సో డేటా ట్యాబ్ అనేది కంప్లీట్గా
మనకు డేటాను తీసుకొస్తుంది. డేటా కనెక్టర్స్తో కనెక్ట్ అయ్యి డేటాను తీసుకొని వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి ఏమైనా చేంజెస్ గురించి వెళ్ళాలి, ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలి అంటే ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్తాము. సో ఇది న్యూ అప్డేట్ ఇన్ పవర్ బిఐ అండి, ఇన్సర్ట్ ఆఫ్ ద విజువల్స్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ద బిల్డ్. సో ఇక్కడ ఈ బిల్డ్లో డిఫాల్ట్గా విజువల్స్ ఏముంటాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి. సో దీన్ని మనకు 2 ట్యాబుల్లో ఇచ్చారు. తర్వాత న్యూ విజువల్, టెక్స్ట్ బాక్స్ ఇవన్నీ మనకు ఆల్రెడీ ఉన్నవే, కానీ ఇక్కడ సో అప్లికేషన్ ఓరియంటేషన్ అనేది జస్ట్ కొంచెము చేంజ్ చేశారనమాట. సో ఇక్కడ దాని తర్వాత ఇంతకుముందు డేటా అని మనకు థియరిటికల్గా కనిపించేది, ఇప్పుడు థియరిటికల్గా కనిపించుకోకుండా సో డేటాబేస్ సింబల్ అనేది ఇస్తున్నాడు. ఇక్కడ డేటాబేస్ సింబల్ అనేది ఇస్తున్నాడు. తర్వాత ఫార్మాటింగ్ ఆప్షన్ ఇది. సో ఇక్కడ డేటా, బిల్డ్ విజువల్స్, దీని మీద క్లిక్ అయ్యింది కాబట్టి కంప్లీట్ విజువల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది సింక్ స్లైసర్స్ అనమాట. సో ఇలా మనకి ఏవి కావాలంటే అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ లేటెస్ట్ అప్లికేషన్ 2025లో వచ్చిన లేటెస్ట్ అప్లికేషన్లో ఉన్న ఫీచర్స్. మనం ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేసామంటే మనకి ఏమేమి కావాలనేది ఇక్కడ మనకు బటన్స్ టైప్లో ఇచ్చింటారు. ఆ బటన్స్ని మనం క్లిక్ చేసుకొని మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్లో టినీ విజువల్స్ లాగా. అలాగే ఇప్పుడైతే ఎలాగైతే మనం రైట్ సైడ్లో చూసామో లెఫ్ట్ సైడ్లో యూ కెన్ అబ్జర్వ్. లెఫ్ట్ సైడ్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒక 4 టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి. సో సో ఇక్కడ ఏంటంటే ఇది మనకు రిపోర్ట్ వ్యూ అండి. సో ఇది మనకు డేటా వ్యూ. సో ఇది మనకు మోడలింగ్ వ్యూ. సో మోడలింగ్ అంటే మనము ఒక టేబుల్ నుంచి మల్టిపుల్ టేబుల్స్ ఉంటే లేదా మల్టిపుల్ సోర్సెస్ ఉంటే ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి రిలేషన్షిప్స్ అనేది క్రియేట్ చేస్తాము. డేటాను మనం విజువల్గా ఫిజికల్గా చూడాలనుకున్నప్పుడు డేటా ట్యాబ్కి వెళ్తాము. ఏదైతే ఈ మోడలింగ్ డేటాను ఫిజికల్గా మనం చూసిన తర్వాత దాన్ని మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ రిపోర్ట్స్ అంటే విజువల్స్ని చేయాలంటే ఇక్కడికి వెళ్తాం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ డాక్స్ అనేది ఎందుకు ఉంది అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్ అండి. లేటెస్ట్ అప్డేట్ డాక్స్ క్వెరీ మనం ఇక్కడ రాసి ఇక్కడే రన్ చేసి మనకు అవుట్పుట్ అనేది వస్తుందా రాదా అని ఇక్కడ చెక్ చేసిన తర్వాత మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద కోపైలట్ ఇంటిగ్రేషన్. ఇది కోపైలట్తో ఇక్కడ. సో టుడే హౌ టు ఇన్స్టాల్ ద పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ ద ట్యాబ్స్ విచ్ ఎవర్ అవైలబుల్ అంటే ఇప్పుడు మనకు మెనూ ఆప్షన్స్ ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయో అప్లికేషన్స్లో ఈరోజు డిస్కస్ చేసాం కదా. సో వీఆర్ గోయింగ్ టు discuss how to connect with the data in the next video. So keep watching. So please do subscribe and do not forget to press the bell icon. Keep updated with our series.